ఓబీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్న రాజ్యసభ ఎంపీ డాక్టర్ గీతా మస్తానరావు ఆ దృశ్యాలను చూడొచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు ఓబీసీ యాక్టివిస్ట్ ఫోరం కింద డాక్టర్ ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా డాక్టర్ సందీప్ యాదవ్ గారు ఢిల్లీలో బీసీలకి న్యాయపరంగా రావాల్సినటువంటి చట్టసభల్లో రిజర్వేషన్ కోసం, ఇతర బీసీ హక్కుల కోసం ఈరోజు ఒక కాంక్లేవ్, నేషనల్ కాంక్లేవ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉండేటువంటి అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. మేధావులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. చాలా మంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఓబీసీల కోసం, ఓబీసీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ పార్టీలకు అతీతంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ ఓబీసీల యొక్క ఒత్తిడి వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ ప్రొటెక్షన్ చట్టం కానీ, బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ, అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖతో పాటు బీసీ సప్రణాళిక కానీ ఏర్పాటు చేయడం కూడా మనం గమనిస్తా ఉన్నాం. అదే ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల్లో కూడా దాన్ని ఒక మోడల్గా తీసుకొని ఇతర బీసీ ప్రజాప్రతినిధులు, మేధావులు, యాక్టివిస్ట్ అందరూ కూడా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటూ, నేను కూడా వ్యక్తిగతంగా ఒక ఎంపీగా రాజ్యసభలో 2024లో ఓబీసీల రిజర్వేషన్ బిల్ చట్టసభల్లో కాన్స్టిట్యూషన్ మనకు ప్రొవైడ్ చేసిన దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా ఓబీసీలో భాగమైనటువంటి మత్స్యకారుల కోసం నేషనల్ కమిషన్ ఫర్ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఫిషర్మెన్ కోసం బిల్లు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దానికి రాజ్యసభలో, లోక్సభలో ఉన్నటువంటి ఇతర ఎంపీలందరూ కూడా పార్టీలకు అతీతంగా దాన్ని సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఈ ఫిషర్మెన్ కమిషన్ బిల్ అయితే రాష్ట్రపతి గారు కూడా యొక్క ఆమోదం కూడా పొంది దాన్ని రాబోయేటువంటి సమావేశాల్లో దాని డిస్కషన్ కూడా రాబోతుందానికి చాలా సంతోషపడతాము. ఇదంతా కూడా ఓబీసీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది. అదేవిధంగా మండల్ కమిషన్ సిఫారసు ప్రకారం 27% రిజర్వేషన్లు పబ్లిక్ బ్యాంక్స్ లో కానీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లో కానీ, గవర్నమెంట్ లో కానీ అమలు కావడం లేదని చెప్పి దాని నెంబర్స్ తో పాటు నిన్న 0 అవర్లో రాజ్యసభలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ మోడల్లో, తమిళనాడు మోడల్లో ఓబీసీల కోసం ప్రత్యేకమైన హాస్టల్స్ అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ గురుకుల పాఠశాలలు అన్ని కూడా ఏర్పాటు చేస్తే విద్య అనేది ఈ రాజకీయ చైతన్యంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. విద్య ద్వారానే మనం ఆర్థికంగా బలపడగలం. ఆర్థికంగా బలపడినప్పుడే రేపు ఈ డీలిమిటేషన్లో కానీ, మహిళా బిల్లులో కానీ వచ్చేటువంటి ఎక్కువ సీట్లో మన ఓబీసీలందరూ కూడా పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉండాలంటే మనం రాజకీయంగా మన హక్కులు సాధించుకోవడానికి ఇది చాలా విద్య అనేది అవసరం అని తెలియజేసుకుంటూ, ఈరోజు మమ్మల్ని అందరూ కూడా ఈ కాన్క్లేవ్లో, నేషనల్ కాన్క్లేవ్ ఫర్ ఓబీసీలో భాగస్వాములు చేసినందుకు ఓబీసీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా మంచి వక్తలు ఈరోజు రావడం, డాక్టర్ ఆళ్ళ కంచయ్య గారు, అదేవిధంగా డాక్టర్ రఘువీరారెడ్డి గారు, మా పెద్దలు, మా శ్రేయోభిలాషులు వారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు మంత్రిగా ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్గా. అదేవిధంగా మా సోదరుడు రంగయ్య గారు, ఇద్దరం కూడా కొలీగ్స్ గా గతంలో ఉన్నాము మేము ఎంపీలుగా. అదేవిధంగా చాలా మంది, డాక్టర్ విల్సన్ గారు వచ్చారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి నమస్కారం.